ఎల్నినో ప్రభావంతో వేసవి పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వచ్చే 100 రోజుల్లో రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్లక్ష్యం, అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో బోర్వెల్స్ మరమ్మతులు చేయడంతో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరులను సిద్ధం చేయాలని, ప్రతి నీటి బొట్టును సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఏర్పాటు చేసిన 2 కీలక కమిటీల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సభ్యత్వం కల్పించింది. సుప్రీంకోర్టు పంజాబ్ వర్సెస్ దువిందర్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పుతో పాటు 2024 ఆగస్టు 1న 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కమిటీ పరిశీలించనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీల ఉపవర్గీకరణపై చట్టపరమైన చర్యలకు అవసరమైన సూచనలు సిఫార్సు చేయనుంది. ఏపీలో పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రైతులను ఆదుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్లతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు. రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, సమస్య పరిష్కారానికి బయ్యర్లు కూడా సహకరించాలని సీఎం సూచించారు. పొగాకు రైతులకు ఊరట కలిగించేలా 3 కీలక ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. విశాఖలో రాష్ట్రంలోనే తొలి ఎలక్ట్రికల్ బస్సుల డిపో ప్రారంభమైంది. సింహపురి కాలనీలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ డిపోను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ డిపోలను ఏర్పాటు చేసి పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. అలాగే ఏపీ ఎస్ఆర్టీసీ ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరించబోమని స్పష్టం చేసిన మంత్రి, సంస్థ ఆస్తులను విక్రయించే ప్రసక్తి లేదని, పీపీపీ విధానంలో కొన్ని విభాగాల్లో మాత్రమే భాగస్వామ్యాన్ని అమలు చేస్తూ ఆర్టీసీ సేవలను మరింత బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని చిరు వ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రోడ్లపై కూరగాయలు, చేపలు, మాంసం విక్రయాలు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా కూరగాయల మార్కెట్లోనే చేపల విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం 50 మంది వ్యాపారులకు సరిపోయేలా ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అలాగే మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడతామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు విధించేలా అధికారులకు సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోడ్లపై ఆక్రమించిన నాలా ఆక్రమణలు తొలగించి పరకాల పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ప్రభుత్వ అనుమతి లేకుండా మొక్కలు తొలగించిన కేసులో చీకురుమెల్లి రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జేసీబీతో మొక్కలు తొలగించడంతో పాటు ఫిర్యాదు చేసిన వ్యక్తిని బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడలో ఉన్న రవికుమార్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. రవికుమార్పై ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయని, రౌడీ షీట్ కూడా కొనసాగుతుందని వెల్లడించిన పోలీసులు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులను బెదిరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రజాధనంతో నిర్మించిన శ్మశాన వాటిక నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరింది. సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో 14 లక్షల రూపాయలతో నిర్మించిన శ్మశాన వాటిక ప్రస్తుతం పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయి పూర్తిగా నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణం ఎందుకు వినియోగంలోకి రాలేదనే దానిపై సమగ్ర విచారణ జరిపి శ్మశాన వాటికను వెంటనే పునరుద్ధరించాలని, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మాట్కార్వాడి వీధిలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పూజలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో స్థానికులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. నిమ్మకాయలు, గుడ్లు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు గుర్తించిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. గత కొన్ని నెలలుగా ఇలాంటి పూజలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తుండగా తాము ఇల్లు నిర్మాణానికి శాంతి పూజలు మాత్రమే నిర్వహించామని ఇంటి యజమాని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనపై సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య నేతృత్వంలోని బృందం వార్డులు పరిసరాలను పరిశీలించి రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నప్పటికీ మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వీరయ్య ఆరోపించారు. 3 జిల్లాల నుంచి వచ్చే రోగులు వారి సహాయకులకు అవసరమైన కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హాజరై చైర్మన్గా అక్కల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్గా చాతరాజు రాజేష్తో పాటు డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా రైతుల సంక్షేమానికి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మార్కెట్ కమిటీ పాలకవర్గానికి పిలుపునిచ్చారు. మండల స్థాయిలో ప్రజాపాలనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఈ సమావేశాల్లో గ్రామ పంచాయతీ సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షతో పాటు ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. సర్పంచులకు విధులు, బాధ్యతలపై శిక్షణ ఇవ్వాలని, శాఖల మధ్య సమన్వయంతో పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కమిషనర్, జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. అయితే దర్శనాల విషయంలో భక్తులు, ఆలయ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీఐపీ దర్శనాల పేరుతో కొందరిని ప్రత్యేక మార్గంలో పంపిస్తున్నారని ఓ భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ప్రశ్నించిన భక్తుడిపై ఆలయ కమిటీ సభ్యుడు దాడి చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు భక్తుడు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని సప్తనది సంగమేశ్వర క్షేత్రంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. సప్తనదుల సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్పదర్శనాన్ని ఆలయ నిర్వాహకులు రద్దు చేశారు. మరోవైపు కృష్ణానది ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో సోమశిల నుంచి సంగమేశ్వరానికి బోటు సేవలు నిలిపివేయడంతో సరైన రవాణా సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూమన అభినయ్ రెడ్డిని కలిశారు. చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. అనంతరం భూమన కుటుంబంపై రాజకీయ కక్షతోనే చర్యలు తీసుకుంటున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. పట్టా భూముల్లోకి రెవెన్యూ అధికారులను పంపించి కూల్చివేతలు చేస్తున్నారని విమర్శించారు. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ పేరుతో భూమన కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించిన ఆయన భూమన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో నీటి సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సైఫాబాద్ సైన్స్ కాలేజీలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్లను ప్రారంభించిన మంత్రి ప్రతి నీటి చుక్కను కాపాడుకోవటం ప్రతి ఒక్కరు బాధ్యత అని అన్నారు. హైదరాబాద్లోని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎండిపోయిన బోర్లను హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్ల ద్వారా తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చని తెలిపారు. నగరంలో ఇప్పటికే 3 నుంచి 4 వేల వరకు బోర్డులు ఎండిపోయాయని, వాటర్ ట్యాంకర్ల వినియోగం 4,000 నుంచి 12,000 వరకు పెరిగిందని చెప్పారు. రానున్న నెలల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, క్వార్టర్స్, శాసనసభల్లోనూ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. స్వామివారికి శాస్త్రోత్తకంగా ప్రత్యేక ఏకాదశి పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు, వజ్ర వైడ్యూర్య ఆభరణాలతో దివ్యంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేశారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి 1,00,000 పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. పంచరాత్రగమ సంప్రదాయానికి అనుగుణంగా జరిగిన ఈ విశేష కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలి ఏకాదశి వేళ నిర్వహించిన ఈ పుష్పార్చన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏకైక శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయం దేవాలమ్మ నాగారం గ్రామంలోనే ఉందని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఆది మహావిష్ణు స్వామివారు భక్తుల పూజలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. తొలి ఏకాదశి రోజున స్వామివారు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని, అనంతరం 4 నెలల తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు ప్రసాదిస్తారని వివరించారు. అలాగే ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని భక్తుల తరపున స్వామివారిని ప్రార్థిస్తున్నామని దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరికని జీఎం కాలనీ గ్రౌండ్లో సింగరేణి కార్మికుల కర్రతో కవాతు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు. యువ కార్మికుల్లో సంఘటిత స్ఫూర్తిని పెంపొందించేందుకు వాలంటరీ శిక్షణ తరగతులు, కవాతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి సంస్థ మనుగడతో పాటు కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇక బీజేపీ మతోన్మాద రాజకీయాలు, పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ ఈ కర్రతో కవాతు నిర్వహించినట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చామని, అధికారులు వెంటనే స్పందించకపోతే ఆగస్టు 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు రెడ్ షర్ట్ ధరించి క్రమశిక్షణతో కవాతులో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన అనంతరం క్యూలైన్ల ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు క్యూలైన్లలో తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు క్యూ కాంప్లెక్స్లలో చిన్నారుల కోసం పాలు, బిస్కెట్లు ఏర్పాటు చేశారు. తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని, 4 నెలల అనంతరం క్షీరాబ్ది ద్వాదశి నాడు మేల్కొంటారని పండితులు తెలిపారు. ఈ చతుర్మాస కాలంలో అనేక మంది భక్తులు ప్రత్యేక దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢ మాసపు పవిత్ర తొలి ఏకాదశి శనివారం ఒకే రోజు కలిసి రావడంతో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 11 శనివారాల పాటు వరుసగా 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసంతో ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, సహస్ర నామార్చనలు ఘనంగా నిర్వహించగా ఆలయ ప్రాంగణం అంతా గోవింద గోవింద నామస్మరణలతో మారుమోగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మంచినీరు, ఉచిత ప్రసాదాల పంపిణీ చేపట్టింది. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పాకాల వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. గార్ల మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 30 ఏళ్ల సిపిఐ పోరాట ఫలితంగానే పాకాల వాగు హై లెవెల్ వంతెన మంజూరైందని కూనంనేని సాంబశివరావు అన్నారు. వంతెన నిర్మాణానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోరాటాల ద్వారానే నాగార్జున సాగర్ వంటి అనేక ప్రాజెక్టులు సాధించామని కూనంనేని తెలిపారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం వేదికగా ఉపాధ్యాయుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పీటీఎంకు ఓ టీచర్ మద్యమత్తులో హాజరైన ఘటన అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. పినపాడు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి ఉపాధ్యాయుడు కేవీ రమణ మద్యం తాగి వచ్చినట్లు సమాచారం.
మత్తులో ఉండటంతో కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేకపోయారని, చివరకు బెంచ్పై పడిపోయారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇలాంటి ఘటన జరగడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఐసీయూ అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈసీఐఎల్ సహకారంతో 60 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇప్పటికే రైతులకు పవర్ స్ప్రేయర్లు, విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తన నివాసం ఎదుట పార్కు చేసిన కారును కావాలని లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారని భీమా నాయక్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై తాను చేస్తున్న పోరాటాలను అడ్డుకునేందుకు ఈ దాడి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి బెదిరింపులకు భయపడకుండా ప్రజా హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.